మీరు వెళ్తే టాస్క్లు బాగా ఆడేవాడిని, సో మంచిగా ఎంటర్టైన్ చేసేవాడిని. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేయలేదు జనాలని? ఇది ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ మేడం. ఎందుకంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే ఏం చేయాలనుకుంటున్నాను స్టేజ్ ఎక్కగానే మేడం నవదీప్ గారు అన్నారు, నన్ను కామన్ మ్యాన్లు అని చెప్పి సెలబ్రిటీలను పిలుస్తున్నారు ఏంటి అన్నాడు నన్ను. అంతేకాకుండా అభిజిత్ గారు ఏమన్నారంటే, ఇప్పుడే జనాలు నీతో ఫోటోలు దిగుతారు, హౌస్లోకి వస్తే వచ్చి బయటకు వెళ్తే మాతో దిగే వాళ్ళు కూడా నీతో దిగుతారు అని ఇట్లా అన్నారు మేడం. ఇంకా డైలాగ్స్ చెప్పమంటే నేను డైలాగ్స్ చెప్పిన. ఇంకా శ్రీముఖి గారు సిద్దిపేటలో ఉంటారు బాబు డైలాగ్ చెప్పింది. కాకపోతే నాకైతే వాళ్ళ జడ్జ్మెంట్ మొత్తం కూడా అన్ఫెయిరే అనిపించింది మేడం. ఎందుకంటే రీజన్ చెప్పి రిజెక్షన్ చేసినా ఏమనిపోయేది, కానీ అంతా అన్ఫెయిర్ ఉంది మేడం, వరస్ట్ జడ్జ్మెంట్. సో సెలబ్రిటీని ఎందుకు తీసుకొచ్చారు కామన్ పీపుల్స్ దాంట్లో అనేసి అన్నారు. అవును మేడం. మరి మీరు ఎందుకు వీడియో చేసి పెట్టారు, అంటే ఎందుకు అప్లోడ్ చేశారు? నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని, మీరు సెలబ్రిటీ కదా, సో బిగ్ బాస్ నుంచే కాల్ రావాలి, మీరు బిగ్ బాస్ కి వెళ్ళడం కరెక్ట్ కాదేమో కదా? అవును, అది కరెక్ట్. సెలబ్రిటీలకు వాళ్ళకి కాల్ వస్తుంది, వచ్చిన అవును రావాలి వాస్తవానికి. కానీ ఇంకా నేనే ట్రై చేసిన, ఇంకా కామన్ మ్యాన్ కేటగిరీలో ట్రై చేసిన. యాక్చువల్గా సెలబ్రిటీ కేటగిరీలో ప్రొఫైల్ పంపించేది ఉండేమో బహుశా, కామన్ మ్యాన్ కేటగిరీలో పంపించిన, వాళ్ళు ఆ విధంగా రిజెక్ట్ చేశారు మేడం. ఇంకా హోప్ఫుల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఛాన్స్ ఉంటే చూద్దాం, అవ్వాలని కోరుకుందాం. అవ్వకుంటే నెక్స్ట్ సీజన్ ఇంకా